అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ధర్మవరం గ్రామంలో, అసలు ఈ గ్రామం పేరే ధర్మవరం, అంటే ధర్మం ఎక్కువ ఉండేటువంటి గ్రామం. నా చిన్నప్పటి నుంచి నేను ఈ గ్రామం చూస్తున్నాను. రౌతులపూడి మండలం ఏమల్లవరం. అప్పుడు సారాల మిస్సెస్ ఇక్కడ జడ్పీటీసీగా చేసేటప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నట్టు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ. అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇలాంటి ఏమీ ఎక్కడా జరగలేదు. ఎప్పుడు అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి. కానీ ఎప్పుడు ఇంతవరకు కాదు, ఎలక్షన్ వరకునే ఉంటారు ప్రజలు. ఎలక్షన్ దాటికి మళ్ళీ అందరూ సమానంగా ఒకే కుటుంబంగా ఉండడం అనేది జరుగుతూ వచ్చింది. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఇది ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి అయితే వారు 86 ఏళ్ళ వయసు. ముఖ్యంగా మహిళా పోలీస్కి నేను నమస్కారం చేస్తా అడుగుతున్నాను. అమ్మ మరి తను ఎందుకు వచ్చారో లోపలికి రావడం జరిగింది. ఆయన అయితే పెన్షన్ తీసుకునే ఆయన కాదు. తర్వాత ఈ కుటుంబంలో కూడా ఎవరు గవర్నమెంట్ పథకాలు పొందేటువంటి అవకాశం అయితే లేదు. కానీ వారే వచ్చారు లోపలికి. ఆయన పరిస్థితి చూస్తే మనందరం చూసాము. వారు పెద్దవారిగా నేను కూడా ఇందాక లోపలికి వచ్చిన వెంటనే నమస్కారం చేస్తే ఆయన నా నెత్తిమే చేయబెట్టి దీవించారు. అలాంటి వ్యక్తి మీద బూతులు మాట్లాడారు. నేను చూశాను, నేను ఆ వీడియో, అమ్మాయి మాట్లాడిన వీడియో కూడా నేను చూశాను. మనీ ఇస్తాను అని చేపట్టుకున్నారు, అంటే మనీ ఇస్తానని చేపట్టుకున్నారనే మాట చాలా అది అపవిత్రమైన మాట. అంటే అది స్త్రీ జాతికి అవమానం. అంటే అలా జరిగిన చోట జరగొచ్చేమో కానీ ఇక్కడైతే జరిగిందంటే మాత్రం మన నియోజకవర్గంలో, అలాగే ఈ కుటుంబంలో వారు 86 ఏళ్ల వయసు గల ఆయన అన్నారు అంటే అది చాలా సిగ్గుసేటుగా ఉంది. సరే, ఆమె వెళ్ళారు, ఆమె అధికారి అయినటువంటి ఆయనకి కంప్లైంట్ ఇచ్చారు, నా దగ్గర నాకు పలానా చోట అవమానం జరిగిందండి అని. మురళీరాజు గారు అంటే తెలియనోరు ఎవరు లేరు, ఈ కుటుంబం అంటే తెలియనోరు ఎవరు లేరు. ఎండిఓ గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆయన మాట్లాడొచ్చు ఈయనతో, ఏంటి సార్ ఇలా జరిగిందంట ఇంట్లోనూ, ఏంటి పరిస్థితి అని అడగొచ్చు. కానీ ఆయన కూడా అలా అడగకుండా ఆయన కూడా ఎలా మాట్లాడారంటే, కన్నీరు మున్నరైపోయింది, ఆమె వచ్చి ఏడుస్తుంటే మా కడుపు తరిక్కుపోయింది, అతను అన్నది కరెక్టే, ఆయన అలా మాట్లాడొచ్చా అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అసలు ప్రజల పక్షాన్ని పనిచేసే ఒక వ్యవస్థ ఇది. ఎంపీడీఓ ఆఫీస్ అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చాలా మందికి అవసరాలు ఉంటాయి. ఒక ఎంపీడీఓ గారు కంప్లైంట్ వెళ్ళిన వెంటనే ఆయన ఎంక్వైరీ చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన ఎంక్వైరీ చేయొచ్చు, ఈయన కౌరు పెట్టచ్చు, లేకపోతే ఆయన రావడానికి ఇక్కడికి అధికార దాహమో లేకపోతే పాలకపక్షం అడ్డొస్తే మురళీరాజు గారిని కౌరు పెట్టి మీ నాన్నగారు ఇలాగన్నారంటే ఏంటంటే మా స్టాఫ్ అని అడిగితే పోనీ ఆయనే దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పును కదా. చాలా జరగచ్చు ఈ మధ్యలో. వెంటనే పోలీస్ కేసు పెట్టేసేసి, సెక్షన్లు వేసేసి, అందరికి ఫోన్లు చేసేసుకొని ఈయన మీడియా ముందు మాట్లాడాడు, రికార్డ్ చేసి వదిలేడు, ఎంపీడీఓ గారు వదిలేరు. అసలు ఎంపీడీఓ గారి ఉద్దేశం ఏంటి అసలు? నేనైతే రాజకీయం కోసం మాట్లాడట్లేదండి. అసలు ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తి అది చేయడం అనేది అది అసలు ఎంతవరకు సమంజసం? 86 ఏళ్ళు ఉన్న వ్యక్తి కోసము మీరు అలా మాట్లాడడం అనేది, అసలు ఆయన మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అసలు లెగలేక కూర్చోలేక ఉన్నటువంటి పరిస్థితులు నిన్న ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు ఆయన్ని. అమ్మాయిని మాట్లాడేంత స్థాయి ఆయన దగ్గర ఉందా? ఫిజికల్ గా మీరు ఎంక్వైరీ చేయండి. 86 సంవత్సరాల్లో ఆయన పైన ఆయన చేసుకోవాలనేటువంటి పనిలో ఆయన జీవితం సాగిస్తుంటే ఏ రకంగా ఉంటుందని మీ అందరూ కూడా మానవత్వంగా ఆలోచించాలని కూడా చెప్తా ఉన్నాను. డాక్టర్లను కమిటీ వేయండి, ఒక ఉన్నతాధికారులను కమిటీ వేయండి, ఒక సమగ్ర నివేదిక తెప్పించండి, తగిన చర్యలు తీసుకోండి. ఏమీ లేకుండా ఒక గౌరవంగా బతికేవాడిని అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయి కంప్లైంట్ మీద పోలీసు వారు ఉన్నారు, వారు నివేదిక చేస్తారు. అయితే ఆయన మానసిక పరిస్థితి మీద, ఆరోగ్య పరిస్థితి మీద, 86 సంవత్సరాల వృద్ధుడు మా తండ్రి గారు అయినటువంటి ఆయన ఏం చేయగలుగుతాడు, ఎంతవరకు మాట్లాడగలుగుతాడు, ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేయాలని కూడా అడుగుతా ఉన్నాం. రాజకీయాలకి ఇది ఒకటే కారణమా మీకు? ఇంకేమి లేదా? మీరు పెట్టుకోండి, ఎంతమందిని పెడుతున్నారో పెట్టుకోండి. దానికి ఒక అర్థం ఉండాలి, ఒక వయసు ఉండాలి, ఒక ఓపిక ఉండాలి. ఆయన నోటంటే కూడా మాట్లాడినట్టు మనిషి. బట్టలు వేసుకోలేరు, మేము వెయ్యాలి, తిండి తినలేరు, మేము కలిపి పెట్టాలి. అలాంటి వ్యక్తితోటి మీరు ఏ రకంగానే లోకం నమ్మాలా, ప్రజలు నమ్మాలా? మీరు చేసే పనుల్లో కూడా ఎంతో కొంత శత్రుతో చేస్తే హర్షించదగ్గ పని ఏంటిది? రాజకీయాలకి ఇంత దిగజారిపోవాలని అడుగుతా ఉన్నాను. దీని వెనకాల మీరు లేరా అని అడుగుతా ఉన్నాం.
మీతో చెప్పకుండా పెట్టారా అడుగుతా ఉన్నాం. పెట్టలేదు. ఆ వ్యక్తి మురళీరాజు ఫాదరు, ఆయన వయసు ఎంత ఒకసారి ఆలోచించండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఆయన దేనికి పనిచేస్తారు? 86 సంవత్సరాల్లో మనం కేసు పెడితే సమాజానికి ఏం సమాధానం చెప్తా ఉన్నా సిగ్గులేదా అని అడుగుతా ఉన్నాను. ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు 10:30కి జరిగింది, 11 గంటలకు ఎస్ఐ గారు ఫోన్ చేయడం, 12 గంటలకు చేయడం, 1 గంటకు చేయడం, సాయంత్రానికి కేసు కట్టించడం, ఆఫీసులో మీ అధికార పార్టీ ఆఫీసులో పంపడం, పైన మీ ప్రెస్ అందరికీ కూడా ఎవరెవరు చేసేదో కూడా మీ అందరికీ తెలుసు. మీ అందరినీ కూడా ఒక సోదరాభావంగా కూడా ఆత్మ పరిశీలన చేయమని చెప్తా ఉన్నాను. మీ అందరినీ కూడా డిమాండ్ కాదు మీకు. మీరు కూడా మీకు ఎవరెవరి నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి, ఏ రకంగా కూడా ఇది 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 మీకు లేరా? పెద్దలు అమ్మాయి పెట్టింది కరెక్టే, అమ్మాయిది ఎంతవరకు ఇటు సైడ్ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉందా లేదా మీకు? ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి ట్రాక్ ఏంటి, సమాజంలో ఎప్పుడైనా ఏ ఒక్క సమస్య ఆయన ద్వారాగా వచ్చిందా? ఆయన ఒక రాజకీయ నాయకుడా? ఏ వ్యక్తిని ఒక సిగరెట్ కాలుతారా, ఒక డ్రింక్ చేస్తారా, లేకపోతే భవిష్యత్తులో ఆయన మీద ఏమైనా తప్పుడు ఆరోపణలు ఉన్నాయా? ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం. మీకు తెలియకుండా జరిగిందా అంటున్నాను. మీకు జరిగితే ఈ చిత్తశుద్ధి నిరూపించుకునే బాధ్యత ఈరోజు అధికార పక్షంగా మీకు లేదా అని అడుగుతా ఉన్నాం. ఏంటి అన్యాయం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ సమాజాన్ని? ఇంత దారుణమా? మేము కూడా మీతో పనిచేసాం, తెలుగుదేశం పార్టీలో చేసాం. రాజా గారితో ఎంతో నాకు స్నేహితుడు, ఆయనకు ప్రతి ఎలక్షన్లో కూడా చేసాం. మొన్న ఎలక్షన్లో కూడా మీకు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఉన్నా కూడా మీరు రాజా గారు చనిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేతులు కలిపారు. ఆయన శోభ ఎవరితోటైతే అనిపించారో బతుకున్నంతకాలం ప్రత్యక్షంగాని పరోక్షంగాని కూడా మీరు చేతులు కలిపారు. మీతో ఉండకూడదు. రాజా గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏ కారణంతో అయితే చనిపోయాడో, ఎవరి వల్ల అయితే చనిపోయాడో ఆయన మీరు హక్కును చేర్చుకున్నారు, ఇండైరెక్ట్గా చేర్చుకున్నారు. ఇవన్నీ మేము సహించలేక ఏదైతే మాకు మీ దగ్గర మీ నాయకత్వంలో పని చేయకూడదని మేము వెళ్ళిపోయాం. మా దాన్ని మేము బతుకుతున్నాం, మా రాజకీయాలు మేము చేసుకుంటున్నాం. ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదా? మీరు ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ప్రమాణికం చేస్తాను పిల్లల్ని తీసుకొచ్చి. మీరు చేయగలరా? ఈ నియోజకవర్గంలో అడుగుకి కూడా అవినీతి జరుగుతుంది. ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదు. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేయడం? చేస్తే మమ్మల్ని చేయండి. మా తండ్రి గారు 86 సంవత్సరాల వయసు. నేను మీ దృష్టిలో అవినీతి జరుగుతుందని నేను చెప్తాను. మీ దగ్గర నుంచి ఎందుకు పోయానో చెప్తాను. ప్రమాణికం చేస్తాను. మీ ఇష్టమైన గుడికి రండి. మీరు వాళ్ళతో హక్కును చేర్చుకోలేదా? రాజా గారు చనిపోయిన వ్యక్తితోటి కారణం ఏ కారణమో మీకు తెలియదా? రాజకీయాలకు ఇంత దిగజారిపోయారు. మీతో పని చేయకూడదని బయటకు వచ్చాం. ఈరోజు మా తండ్రి గారి మీద కూడా ఒక ఎంపీడీఓ అత్యుత్సాహం పని ఏంటి? ఎవరు సపోర్ట్తో చేశాడు? ఆయనకి పబ్లిక్ ఆయనకు సంబంధం లేదా? ఎంప్లాయీస్ వైపు మీరు వచ్చారు. కనీసం ఇటుపక్క కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉందా లేదా మీకు? ప్రజల తరపున కూడా ఆలోచించక్కరద్దా? ఆయన వయసు ఏంటి? ఆయన విధానం ఏంటి? మీ నోటీసులో లేకపోతే ఒక మురళీరాజు బ్రదరు, లేకపోతే ఒక ఫాదరు, లేకపోతే ఒక స్నేహితుడు, ఆయన వయసు ఏంటి? ఎందుకు? మనం అధికార పక్షంలో ఉన్నాం. మనం కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.